మరి ఎంత భారీ ఎత్తున మహిళలకి మరి ధర్నా చేయటానికి వచ్చిందంటే మరి గుంటూరులో జరిగిన మరి కృష్ణబాబు కాలనీలో ఓ మహిళలకి మరి ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే మరి చాలా దారుణమైనది. అన్ని చోట్ల ఎన్నో రకాలుగా దారుణాలు జరుగుతున్నాయి. ఒక బోరింగ్ తవ్వుతున్నప్పుడు ఒక లంచం కూటమి ప్రభుత్వానికి లంచం ఇవ్వలేదని చెప్పి మరి ఆ మహిళల్ని ఎంత దారుణంగా విమర్శించారంటే నిజంగా మరి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మాకు అర్థం కావట్లా. ఈ రోజుని ఆ మహిళలకి ఆడవాళ్ళు అడ్డు వెళితే వాళ్ళు కూడా బట్టలు చింపి మరి ఆవిడ మహిళ ముహూర్తం వేసుకునే టైంలో టాయిలెట్ వేసుకునే టైంలో కూడా ఆవిడ్ని బలవంతంగా లాగి చించి మరి ఎంతో దారుణంగా శిక్షించడం జరిగింది. అదేవిధంగా మరి ఆవిడ కంప్లైంట్ ఇస్తాక పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి పోలీస్ స్టేషన్లో అమ్మ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని రమ్మా అంటే లెటర్ తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఏమీ చేయకోకుండా ఆ మహిళల్ని అలా వదిలేశారు. మళ్ళీ అదేవిధంగా ఆ వార్డు ఆ ఊరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కూడా ఆ ఎమ్మెల్యే గారు కూడా ఏమీ ఒక లేడీ అయి ఉండి కూడా ఆ లేడీకి సపోర్ట్ చేయకోకుండా మరి లేడీని 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆవిడని ఇబ్బంది పెట్టడం రకరకాలుగా జరుగుతుంది. ఇది మరి సెల్లోని గట్ట చూసి యూట్యూబ్లో గట్ట చూసి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి మరి చెప్పడంలో మేమందరం మహిళలు మరి వరుడి కళ్యాణి గారు కానీ అనురాధ మేడం గారు కానీ మరి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళు ఏం జరిగింది ఏం అన్యాయం జరిగిందని వాళ్ళని అడిగి తెలుసుకుని మరి వాళ్ళకి ఏం జరిగిందంటే అమ్మ మేము ఉన్నాం ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ గారు అన్నగారు కానీ ఈ మహిళలు కానీ మేమందరం ఈ ఎంట ఉంటామని మరి సమాధానం చేసి వాళ్ళకి సమర్థించి చెప్పి ఈ రోజున మాకు 21వ తారీఖుని మహిళలు ప్రతి జిల్లాలో కూడా భారీ ఎత్తున వాడికి సపోర్ట్గా ఉంటాకి ఆ మహిళలకి ఆ కుటుంబానికి మేము రక్షణగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం సలహా. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే రెండు జరుగుతున్నాయి. ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం, 2 మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, వేధింపులు, అవమానాలు ఇవి ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి, వినిపిస్తూనే ఉంటున్నాయి. మరి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోనూ. అందుకుగానే ఈ రోజు గుంటూరు నడిబొడ్డులో ఒక మహిళని వివస్త్రణ చేసి టీడీపీ నేత మల్లెల రమణమూర్తి అనే వ్యక్తి అనే అనుచరులు కూడా ఆ మహిళని వివస్త్రణ చేసి వేధించి హింసించి కొట్టినందుకు ఈ రోజు నిరసనగా మరి అంబేద్కర్ గారికి విగ్రహం వద్దకు వచ్చి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎందుకంటే మరి మనకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి ఆయనకి వినతి పత్రం ఇచ్చి తగిన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి కూటమి ప్రభుత్వం మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే మరి అది ఆఖరి రోజు అవుతుంది వాళ్ళకి ఎవరైతే అన్యాయం చేశారో అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే మహిళలంటే
ఎన్నులో ఒడుకు పుట్టాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎంతటి వాళ్ళనైనా నువ్వు ఉపేక్షించు అని చెప్పిన మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మహిళలంటే వీళ్ళకి ఒక లోకుగా మాట్లాడటం, అవమానించడం ఎక్కువైపోయింది. మహిళలంటే కుటుంబ వ్రతలో భద్రత లేదు, రక్షణ ఇచ్చే పరిస్థితి లేదు, గౌరవం లేదు. కాబట్టి మరి 15వ తారీఖున ఈ సంఘటన జరిగితే 18వ తారీఖున హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా మరి అప్పుడు వీడియోలు బయటకు వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్ళి బాధితురాల్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారంట. అంటే గుంటూరు నడిబొడ్డులో ఇంత జరుగుతామంటే మరి అసలు ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళని అడుగుతా ఉన్నాను. మరి హోమ్ మినిస్టర్ గారు తెలిసి ఇలా చేస్తున్నారా, తెలియకుండా మన వాళ్ళే కదా, మన పార్టీ వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళని ప్రేమతో ఆదరించి చేస్తున్నారనేసి చెప్పి ప్రజలందరూ కూడా విమర్శలు అనేవి వస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదో పార్టీని సస్పెండ్ చేసేసాం అంటే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని బలమైన సెక్షన్లు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మహిళలపై జరుగుతున్న అరాచకాల గురించి నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయాల్సిందిగా ప్రతి జిల్లాలోని హెడ్ క్వార్టర్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో మనకి మహిళను గౌరవించే సంస్కృతి చాలా ఎక్కువ. మహిళను చాలా ఆది పరాశక్తిగా గౌరవించుకునే మన ప్రదేశంలో గతంలో ఏనాడు చూడని విధంగా అరాచకాలు ఎక్కువైనాయి. గుంటూరులో ఈ నెల 15వ తారీఖున ఒక మహిళను నడి రోడ్డుపై వివస్త్రం చేసి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా మరి అలా నిలబెట్టిన సంఘటన గతంలో ఏనాడు కూడా మరి సినిమాల్లో కూడా చూడలేదు. మనం ఇంతటి అరాచక పాలన కొనసాగుతుంది. మిమ్మల్ని అందరినీ ఒకటి గమనించవలసిందిగా కోరుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే దిశ యాప్ ద్వారా ఇమ్మీడియట్ గా పోలీస్ వ్యవస్థ నుంచి రక్షణ కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారు. అంతేకాకుండా దిశ చట్టం అవ్వకపోయినప్పటికీ కూడా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఒక అడుగు ముందుకేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక మహిళని, అది కూడా ఏదో పెద్ద గొప్ప కారణాలు కూడా ఏమీ లేకుండా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయి ప్రజలకు చేయాల్సిన పనులు అభివృద్ధి చేయకపోగా చిన్న విషయంలో ఒక లంచం ఇవ్వడానికి నిరాకరించినందుకు గాను గుంటూరు పట్టణ నడిబడిలో ఒక మహిళను వివస్త్రం చేసి ఒంటి మీద నూలు పోగు లేకుండా చేయడం అంటే దీన్ని కూడా కప్పిపుచ్చడానికి అందులో ముఖ్య నిందితుడు కూటమిలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈ రకంగా మరి కూటమి నాయకులు ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు. గతంలోనే చూసాం. ఈ రోజు గుంటూరు నడిబొడ్డులో ఈ అన్యాయం జరిగిన చోట మన రాష్ట్ర హోంమంత్రి మహిళ అయి ఉన్నారు, ఆ ప్రాంతంలోని ఎమ్మెల్యే కూడా మహిళ అయి ఉన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందడుగు వేస్తే కాస్త మహిళల పట్ల ఇంకొన్ని మంచి చర్యలు వస్తాయి, మహిళలకు రక్షణ భద్రత వస్తుందని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి అరాచకాలను చూసి రాష్ట్రం ఏ వైపుకి వెళ్తుంది, ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో, మహిళ రక్షణ కరువైంది, భద్రత కరువైంది. అంతేకాకుండా గతంలో కూడా అదే ప్రాంతంలో అదే మహిళా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అంబటి రాంబాబు గారి ఇంటి పైన ఆ భార్యాభర్తలు ఇద్దరు దాడి చేసి రాష్ట్రంలో ఎంత అరాచకంగా మరి అది రాష్ట్రం అందరూ కళ్ళు తిప్పి చూసే విధంగా ఆ సంఘటనలు జరిగినాయో వాటిని కూడా మర్చిపోలేదు. ఇంకా అదే గుంటూరు నియోజకవర్గం గుంటూరు ప్రాంతంలోని నజీర్ అహ్మద్ అనే ఎమ్మెల్యే గారు ఒక పార్టీ కార్యకర్తని ఆయన లైంగికంగా వేధిస్తే దాని మీద కూడా ఏ చర్యలు తీసుకోకపోగా దాన్ని ఇంటర్నల్గానే సెటిల్మెంట్లు చేసుకున్నారు తప్పించి దానిపైన చర్యలు లేవు. కోనేటి ఆదిమూలం గారు, ఆయన కూడా ఎమ్మెల్యే, ఆయన కూడా తన పార్టీలోని కార్యకర్తనే ఇబ్బందులు పెడుతున్నారని ఆవిడ మొత్తుకున్నా కూడా దానిపైన చర్యలు లేవు. రైల్వే కోడూరులోని అరవ శ్రీధర్ గారు, మరి ఆయన ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఇబ్బంది పెట్టి నాకు 5 సార్లు అబార్షన్ చేయించారు, నన్ను లైంగికంగా వాడుకున్నారని చెప్పిన ఒక ప్రభుత్వోద్యోగి వారిపైన చర్యలు తీసుకోకపోగా ఏం చేశారంటే బయటకు వచ్చి ఆవిడ ఈ విషయాలన్నింటినీ బయట పెట్టినందుకు గాను పబ్లిక్ ఆవిడ పైన హత్యాయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తుంటే పోలీస్ వ్యవస్థ మీద, రక్షణ వ్యవస్థ మీద మహిళలకు నమ్మకం కోల్పోతున్నాం. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయడంలో ఉన్నంత చురుకుదనం
ఇంత అరాచకాలు అన్యాయాలు చేస్తున్న వ్యక్తుల్ని ఎందుకు పార్టీలకి అడ్డు పెట్టుకుని కొమ్ము కాస్తున్నారు? మీరు రక్షణ వ్యవస్థ కల్పించవలసిన పోలీస్ వ్యవస్థ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇలాంటి ఇట్లో చిక్కుకుపోయి ఇలాంటి అమానవీయ సిగ్గుపడాల్సిన సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా చర్యలు తీసుకోకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మహిళలు తరలించబడుతున్నారు అని ఎన్నో మాటలు ఆయన అధికారంలోకి రాకముందు చెప్పారు. ఈ రోజు మహిళలపై జరుగుతున్న అన్యాయాలకి పవన్ కళ్యాణ్ గారిని కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏం చెప్పారంటే ఆ సిఐ వెంటనే స్పందించలేదు, కేసు కట్టలేదు, అందుకని మేము ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేస్తే ఏం చేస్తారు? మళ్ళీ అదే వేరే ప్రాంతంలో కూడా మరి ఇదే రకంగా చేస్తారు తప్పించి మనుషుల్ని ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ మహిళా రక్షణ పైన మీరు పూర్తిగా సమగ్ర దృష్టిని పెట్టి మహిళా రక్షణ కల్పించాలని, మహిళలకు భద్రత కల్పించి గౌరవంగా మహిళలు తిరిగే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తాం.